Hello guys, welcome back to Pritham VFX World. So today, లాస్ట్ టైం మనం చెప్పుకున్న క్లాస్లో మనం మోడ్స్ చూసాం కదా. సో ఏమేమి మోడ్స్లో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయని. సో టుడే మనం ఈ ఫైల్ మెనూ బార్ ఉంది కదా. సో ఈ మెనూ బార్ అండ్ ఇక్కడ వ్యూ సెలెక్షన్ యాడ్ ఆబ్జెక్ట్ అండ్ దీని గురించి కూడా తెలుసుకుందాం. ఈ సైడ్ ఉంది కదా మన ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఫైల్ మనం న్యూ పేజ్ న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. జనరల్ అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్నది ఎంటీ స్పేస్ అనమాట. నెక్స్ట్ 2D నొక్కితే మనకి 2D వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది. సో మనం దీంట్లో 2D కూడా డిజైన్ చేయొచ్చు. 2D క్యారెక్టర్, 2D యానిమేషన్ ఇక్కడ చేయొచ్చు. అన్ని స్ట్రోక్స్. సో మళ్ళీ న్యూ క్లిక్ చేస్తాం. సో జనరల్ 2D స్కల్ప్టింగ్ అలాగ మనకు తెలుసు. సో విఎఫ్ఎక్స్ అండ్ వీడియో ఎడిటింగ్. విఎఫ్ఎక్స్ ఇది మనకి మోషన్ ట్రాకింగ్లోకి అండ్ మాస్కింగ్ ఇంకా చాలా వస్తుంది. కంపోస్టింగ్, రెండింగ్. సో ఇది మనం ఈ బ్లెండర్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మనం విఎఫ్ఎక్స్ మీద సపరేట్గా ట్యూటోరియల్స్ చేస్తాం. సో దాంట్లో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. సో మనం ఇందులో రెండర్ చేసిన అవుట్పుట్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ నుంచి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది జనరల్ చేద్దాం మళ్ళీ. ఓకే, ఈ ఫైల్ రీసెంట్గా మనం ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఫైల్ మన దాంట్లో ఉన్నది. సో ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ రీసెంట్. సో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాజెక్టులు అన్నీ ఇక్కడ ఉంటాయి. సో దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్ రీసెంట్లీ ఫైల్స్ వెళ్తే డిలీట్ అవుతుంది. సో మీ అవసరం లేదు. సో ఇది సేవ్ మనం కంట్రోల్-S చేస్తే సేవ్ అవుతుంది. ఇక్కడ షార్ట్ కట్. సో సేవ్ కాపీ అంటే మనకు ఒక సేవ్ చేసి ఇక్కడ కాపీ అనేది ఉంచుతుంది. అది మనకి రీసెంట్ ఓపెనింగ్లో ఇక్కడ వస్తుంది. సో లింక్స్, అపెండ్, డేటా ప్రీవియస్. సో ఇవి మనకి ప్లగ్ఇన్స్ కానీ యాడ్-ఆన్స్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. సో దీని గురించి మనం యాడ్-ఆన్స్ మనం సపరేట్ డౌన్లోడ్ చేసినప్పుడు చెప్తాం. సో ఇంపోర్ట్లో మనం ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ FBX ఫైల్ మెయిన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మిగతావి కూడా ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చేయాలని చూద్దాం. సో ఇంపోర్ట్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఫైల్ FBX ఫైల్, మ్యాక్సిమం ఎక్కువ FBX ఫైల్ అండ్ ఆబ్జెక్ట్ ఫైల్ ఉపయోగిస్తారు. సో ఈ టూనే తెలుసుకుంటే సరిపోద్ది. సో ఎక్స్పోర్ట్ కూడా అంతే. ఎక్స్పోర్ట్లో మనం ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ FBX ఫైల్. సో ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ ఎడిట్లో మనం మెయిన్ వచ్చేసి ఇందులో యూజ్ చేసేది ప్రిఫరెన్సెస్. సో ప్రిఫరెన్సెస్లో మనకి యాడ్-ఆన్స్ ఉంటాయి. సో ప్రీసెట్గా మనకి ఏ బ్లెండర్లో యాడ్-ఆన్స్ అనేవి ఉంటాయి. సో మనం వీటిని ఇన్స్టాల్ చేస్తే ఇక్కడికి ఇన్స్టాల్ అవుతుంది. సో నెట్ అయితే ఆన్లో లేదు నా దగ్గర. సో నెట్ ఆన్ చేస్తే మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఇక్కడ